వెళ్తున్నారు? నేను ఇంటికి వెళ్తున్నాను. చూడండి, మీరు దిగులుగా ఉన్నారని తెలుసు. మీకు అసలు ఏమీ తెలీదు. వాళ్ళ వస్తువులు ఇక్కడ ప్రదర్శనకు అనుమతించడం పిచ్చి ఆలోచన. నేను మీకు ముందే చెప్పాను, దానివల్ల జరిగే మంచే లేదు. నేను మీకు ఒక విషయం చెప్తాను బిల్ రిడిక్. మీరు అందరికంటే పెద్ద ఫూల్. ఇక్కడ మార్పు తీసుకురాగలను అనుకుంటే మీకంటే పెద్ద పిచ్చోళ్ళు ఉండరు. అంతేనంటారా? అవును, అంతే. ఎందుకంటే ఆ సిపి ఎలిస్ ఇక్కడే ఉంటూ ప్రతి విషయంలోనూ కలగజేసుకున్నంత కాలం ఎలాంటి మార్పు రాదు. మీరు రఫ్ హౌస్ యానీ గురించి మాట్లాడారు కదా, ఆ తెల్లవాడికి ఇలాగే వత్తాసు పలుకుతూ ఉండండి. మీరు రఫ్ హౌస్ యానీని త్వరలోనే చూస్తారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోండి, ఎందుకంటే ఇక్కడ విషయాలు మీకు తెలీదు. Marian Wilson. ఓకే, ఇప్పుడు రెండో బాల్. శామ్ వాట్ఫోర్డ్. ఒక విషయం చెప్పండి, అతను స్కూటర్ వాటర్ఫోర్డ్ కూడా. అవును, అతనితో మనకు సమస్య లేదు. నమ్మకమేనా? ఖచ్చితంగా. బాయ్కాట్స్ టైంలో అతను ఉద్యోగాలు కోల్పోతూ ఉండడం నాకు గుర్తుంది. ఇంకా దాని గురించి బాధపడుతున్నాడు. నాకు అతని మీసం ఏమాత్రం నచ్చలేదు. సరే, ఎర్ల్ వీక్స్. అతను మనతోనే ఉన్నాడు. అది మీకెలా తెలుసు? నా చిన్నప్పటి నుంచి అతను మా చర్చిలో ఉంటున్నాడు. అతనికి వేరే వాళ్ళు నచ్చరు. అయితే మంచిది. రెండు మనకి. ఓకే, ఈ అమ్మాయితో సమస్య వస్తుంది. మ్యాడీ మ్యాస్, కిటికీ పక్కన కూర్చున్న తెల్ల జుట్టు అమ్మాయి. తనొక నర్స్. డ్యూరమ్ క్లినిక్ లో పనిచేస్తుంది. తను అందరితో కలిసిపోతుంది. దాని గురించి ఆలోచించాలి. చివరిగా లీ ట్రామ్లే. ట్రామ్లీ హార్డ్వేర్. రూట్ 9లో ఉంటాడు. అతని గురించి తెలుసా? అతని గురించి తెలియదు సిపి. అక్కడ ఏదైనా సమస్య ఉండొచ్చు. తండ్రి చనిపోయాక షాప్ అతనే చూసుకుంటున్నాడు. ఫ్యామిలీ మ్యాన్, 2 పిల్లలు అనుకుంటా. ఇంకా అతని దగ్గర పనిచేసే వాళ్ళందరూ నిక్కర్లే. అందరూ వాళ్ళంతా చాలా కలుపుగోలుగా ఉంటారు. అర్థమైంది. మనం లీ ట్రామ్లేని కలవాల్సిన సమయం వచ్చేసింది. కెన్ ఐ హెల్ప్ యూ సార్? లీవ్ ఉన్నారా? లేదు సార్, ఇక్కడ ఉండడం లేదు. మేనేజర్ని నేనే. మీకేం కావాలి చెప్పండి. ఏం లేదు, నేను మళ్ళీ వస్తానులే. ఓకే, ఏమైనా ఆలోచించారా? ఏమైనా సూచనలు? చెయ్యెత్తాల్సిన పని లేదు మేడీ. సభ్యుల అంశాల గురించి మాట్లాడడం బాగుందనిపిస్తోంది. అది మాట్లాడడం కాదు, అరవడం. సరే, ఓకే, అది వాదనే. కానీ ఒకరి వాదన ఒకరు వింటున్నారు కదా. ఖచ్చితంగా వాళ్ళు వాదిస్తున్నారు. చాలా రోజులుగా నేను వింటూనే ఉన్నాను. ఈ విలీనం అనేది నా పిల్లలకు ఎలా సహాయపడుతుంది ఇంతవరకు ఎవరు సమాధానం చెప్పలేదు. విలీనం వల్ల వాళ్ళకి నష్టం లేదు. ఖచ్చితంగా వాళ్ళకి నరకమే. ఎలాగో చెప్తే తెలుసుకోవాలనుంది. చెప్తాను వినండి. నా కూతురు క్లాసులో నీగ్రో పిల్లాడి పక్కన కూర్చోవడం నాకు ఇష్టం లేదు. వాళ్ళ పక్కన కూర్చొని తినడం ఇష్టం లేదు. అలాగే స్కూల్లో వాళ్ళతో కలిసి డాన్స్ చేయడం కూడా నాకు ఇష్టం లేదు. అంటే మీ కూతురు గురించి జాగ్రత్త తీసుకుంటున్నారు. ఆమె బాధపడ్డం మీరు చూడదలుచుకోలేదు. మీరేం చెప్పాలనుకుంటున్నారు? నేను చెప్పేది అదే. తల్లిదండ్రులుగా మేము అదే కోరుకుంటున్నాం. వాళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు స్టవ్ను పట్టుకోకుండా దూరంగా ఉంచుతాం, ఎందుకంటే కాలుతుందని. తినేటప్పుడు గొంతును పడకుండా ఉండడానికి కొద్ది కొద్దిగా తినడం నేర్పిస్తాం. వాళ్ళ స్కూల్లో మొదటి రోజు ఎలా ఉంటారని దిగులు పడతాం. వాళ్ళు మొదటి కారు నడిపినప్పుడు, మొదట ఉద్యోగానికి వెళ్ళినప్పుడు అంతే. మనం అనుభవించిన బాధను వాళ్ళు తప్పించుకోవాలని మనం కోరుకుంటాం. ఆల్ రైట్, మనమంతా చేతులు పట్టుకుని కుంబాయ పాట పాడదామా? మీరు చెప్పేది మాకు అర్థమవుతుంది. అంటే నువ్వు అనేదేంటి సిపి? అంటే తెల్లవాళ్లకు నల్లవాళ్లకు మధ్యలో తేడా లేదు. ఎందుకంటే
మనమంతా పిల్లల గురించి జాగ్రత్త పడతాం, మనమంతా ఒకటే కదా. నిజానికి కాదు సిపి, ఒకటి కాదు. నేను కొన్ని చెప్పకుండా ఆగాను. నల్లజాతీయులు దిగులు పడే అంశాలు మీకంటే చాలా భిన్నంగా ఉంటాయనేది నేను చెప్పలేదు. ఏ కారణం లేకుండా మా పిల్లల మీద ఉమ్మేస్తారు. తెల్లవాళ్ళు వెళ్ళేటప్పుడు మా పిల్లలు పక్కకి తప్పుకోవాలి, లేదంటే వాళ్ళను కొడతారు. అది కూడా దారుణంగా. మా పిల్లలకు వాళ్ళకు నచ్చిన చోట కూర్చునే అనుమతి లేదు. ఇష్టం వచ్చిన చోట ఆడుకోలేరు, స్కూలుకి వెళ్ళలేరు, నచ్చినట్టు చేయలేరు. ఇదే వాళ్ళు అనుభవిస్తున్న బాధ. వాళ్ళు రోజు అనుభవిస్తున్న బాధే ఇదే. అది మేము భరించలేకపోతున్నాం. అది అది నిస్సహాయమైన ఆందోళన. అది మీకెప్పటికీ అర్థం కాని ఒక నిస్సహాయమైన ఆందోళన. అతను సరైన పాయింట్ మాట్లాడాడు కదా. అవును, కానీ నువ్వు ట్రాంబ్లే ముఖం చూసావా? అది సరే కానీ రాత్రి నువ్వు ట్రాంబ్లేన్ అసలు కలిసి అతను అక్కడ లేడు. వాళ్ళు చెప్పింది నిజమే. అతని మేనేజర్ నల్లవాడే. సరే, అతను మనకి ఎక్కడ దొరుకుతాడు? ఇప్పుడే భోజనం సమయంలో మాట్లాడదాం. ఓకే, అందరూ జాగ్రత్తగా వినండి. ఈరోజు మనం కాస్త భిన్నంగా ప్రయత్నించబోతున్నాం. లంచ్ రూమ్లో ప్రతి టేబుల్ మీద కార్డుల మీద 2 పేర్లున్నాయి. మిగతా సమావేశాలకు లంచ్ టైంలో మీ సీట్ అదే. మీ పేరున్న కార్డును అక్కడి నుంచి కదిలించొద్దు. మీకు అర్థమయ్యే ఉంటుంది, మీ పక్కన కూర్చునే వ్యక్తి మీ రంగు వ్యక్తి కాదు. అందుకే గుర్తుంచుకోండి. ఒక్క నిమిషం. ఈ గంటలో సమస్యల గురించి ఎలాంటి చర్చలు వద్దు. వేరే దేని గురించైనా మాట్లాడుకోండి. ఇంకొక వారమా? అవును సార్, మొత్తం అన్నీ చెక్ చేశాను సార్.